కియా కార్ అయితే నాశనం అయిపోయింది అనమాట. అయ్యో కట్టప్ప నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడం తింది పాపం. ఎట్లా నీకు దమ్ముందా? ఇంత టాలెంటెడ్ అయితే దేనికి ఇంత కష్టపడలేదు, దీనికి కష్టపడుతున్నామా? కష్టపడతావు అందరికి తెలుసు. నువ్వు నువ్వు కలిసిపోయాడు బలం చూపానా? అయిపోయింది. ఏది అయిపోయింది ఇక్కడ, ఏది అయిపోయింది ఇక్కడ. ఛార్జింగ్ దిగిపోయింది అంతే. అట్లా ఎట్లా దిగిపోతుంది చెప్పు? పెట్టుకుంటే దిగిపోతుంది. ఎందుకు పెట్టినావు మరి? నాకు ఇంట్రెస్ట్ పోయింది. 5,000 నా దగ్గర తీసుకో. కారు ఇట్లా ఎట్లా తీసుకోదాం అనుకుంటున్నావు ఇంటికి? నాకు ఇంటికి తీసుకోవాలంటే నేను వెళ్ళిపోయేస్తే అంటే అది వెల్కమ్ బ్యాక్ టు బబ్బు ఫ్యామిలీ. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన కియా కార్ అయితే నాశనం అయిపోయింది అనమాట. అయ్యో ఎట్లా ఎట్లా చెప్పు కారు స్టార్ట్ అయితే లేదు, ఇప్పటిదాకా లాస్ట్ వరకు వస్తారు. కట్టప్ప నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడం తింది పాపం. సో మనోడైతే కార్ల పాపం అంటే నిద్ర లేక మనోడైతే అంతే. అన్ని ఛార్జింగ్లు కూర్చురు, అన్ని కూర్చురు. నువ్వు పెట్టుకోలే ఛార్జింగ్? కార్లో వరకు కూర్చుంటే బాధ్యత ఉందా? వాడేసినావు మొత్తము. కాదు, కార్లో లాస్ట్ వరకు కూర్చుంటే బాధ్యత ఎవరిది? సో ఇప్పుడు కార్ స్టార్ట్ అయితే అన్నీ వస్తాయి. చాలా మోర్ దగ్గర ఉండే అడుగు. దానికి ఉండేనా? నేను చేయికి ఇచ్చిన. సో గైస్ యాక్చువల్లీ ఈ రోజు మనం అయితే కార్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో మన రచ్చాన్ అయితే పొద్దున్న లేచిండు కదా. సో అడిచిపోయి పండుకోండు, కానీ కార్తాలం ఆన్ చేసి పండుకోండు. అరే ఆన్ చేసి కాదురా అన్నదానికి. అప్పుడు సరే ఇప్పుడు ఎట్లా స్టార్ట్ చేస్తాం? అన్నకి ఏం చెప్తావు? ఏం చెప్తావు? సజీబాయ్ కాదన్నా, ఇగో ఇది ఛార్జింగ్. నడి రోడ్డు మీద కార్ అయితే ఇట్లా ఆపేసిండు. అప్పటి నుంచి నూకి ఇప్పుడు అన్నకి ఏం చెప్తావు? ఏ సమాధానం చెప్తావు? నువ్వు తీయండి. ఇప్పుడు నడి రోడ్డు కార్ చూస్తాడైతే కార్లో ప్రూఫ్ చూడు. ఎవరున్నారు కార్ సీట్? ఎందుకు మనము గైస్ యాక్చువల్ ఏమైందంటే మేము వాష్రూమ్ అని ఇక్కడికి వచ్చాం అనమాట. ఇక్కడికి వచ్చినాము, ఇక్కడికి నడుచుకుంటే అడిగి పోతాం. టర్నింగ్ లో ఎందుకు కారు నా కర్మ ఏం తెలుసా? ఏదో ఇది ఛార్జింగ్ దిగిపోయింది కదా, స్టార్ట్ చేసి పెడితే వాళ్ళకి పోయేటప్పుడు మంచిగా అవుతుంది అని చెప్పి తీసిన చూడు. ఛార్జింగ్ ఎట్లా దిగిపోయింది నాకు కావాలి. నాకేం తెలుసు, పెట్టుకున్నావా? నేను ఛార్జింగ్ పెట్టుకున్నాంట. ఇగో చూడరు గాయ్స్, నేను పెట్టుకున్నాం, ఛార్జింగ్ పెట్టుకున్నాము. మళ్ళీ నేను తాళం ఎందుకు స్టార్ట్ అవుతుంది కాదని చెప్పి ఒకసారి స్టార్ట్ చేసి చూసినాము. నేను స్టార్ట్ చేసి చూసినాము. ఏసీ వేసుకుంటారా? నిజమే అనుకుంటున్నా. అది స్టార్ట్ చేసి చూసినా స్టార్ట్ అయింది. నేను గంగన బయటకు వచ్చేసినాము. వేసేసుకోమని అనుకున్నా. మనం లేడని అప్పటికి అయితే ఏంది, మేమందరం లోపడున్నాము. తల మీదకి ఇచ్చిన మేము తిన్నాము. తినేసి నేను దమ్దం చేస్తున్నామని చెప్పేసి నేను వచ్చి వండుకున్నాను. లోపల మీటింగ్ లో పెద్ద పెద్ద అఫీషియల్స్ ఉన్నారు, అందరు వస్తారు ఇప్పుడు బయటికి. కార్యక్రమం నువ్వు కూడా ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇట్లా కపూర్ అంట, కపూర్కి ఫోన్ చేస్తాడు. అందుకే అన్ని పోయినారా చూడు చదువుకో అంటాడు. అదేమని వచ్చిందా కొనాపురా? సారీ అయితే సన్నీ బెన్ నాకు చెప్పి చదువుకో అంటాడు. బిఎన్ఆర్ అని
సరే guys, మనకి అంతా కాదన్నా. ఇప్పుడు మనం కార్ ఎట్లా స్టార్ట్ చేస్తాం చెప్పు. సో మనమైతే నడి రోడ్డు మీద ఒక చూసుకునే అయితే ఇంత పెద్ద కారు కియా కారెన్స్ ఆగిపోయింది అనమాట. మనం దీన్ని ఎట్లా స్టార్ట్ చేయాలి? ఎట్లా నీకు దమ్ముందా? నాశనం చేస్తారు అన్ని. ఏమన్నా బొబ్బు సెట్ చేయాలి బ్యాటరీ అనేది ఆన్ అవుతుంది అనమాట. సో బ్యాటరీ ఏది? బ్యాటరీ ఫోన్ లో అది ఛార్జింగ్ పెడదామా? దేనికి? టైం అవుతుంది, అన్న బయటికి వస్తాడు. కొడతాడు ఇప్పుడు 6:30 అవుతుంది. ఇంకా జర్సేపు అయితే 5:30 అవుతుంది. ఇంకా జర్సేపు అయితే ప్యాకప్ అవుతుంది. ఏం లేదు అసలు బండి. చదువు ఇదా కట్టాపని అడుగుదాం మనము. ఎట్లా అవుతుంది అంట? జీరో అయిపోయినా ఇప్పుడు కార్ ఎట్లా తీసుకోదాం అనుకుంటున్నాం ఇంటికి? నాకు ఇంటికి తీసుకోవాలంటే నేను వెళ్ళిపోయిస్తే అంటే అది బండి అయితే సరే guys, మనం కష్టపడదాము. బండి ఈడ పెట్టేసి మనం అసలు ఏది నీ కథ ఏంది, ఎందుకు అయిపోయింది, అట్లా ఎట్లా అయిపోయింది? నడి రోడ్డు మీద అయిపోయింది. ఇది దట్టమైన అడవిలో అయిపోయింది అనమాట కారు. మహానుభావుడవేరా నువ్వేనా సో ఒకసారి దర్వాజాని గట్టిగా వేస్తే అర్థమవుతుంది అనమాట. మక్క వేస్తున్నా స్పీడ్ స్పీడ్ స్పీడ్. నువ్వు దర్వు దబ్బు దబ్బు జోబులో ఫోన్లోనే నువ్వు కూర్చున్నాయి. జిమ్ ట్రైనర్ కాదు నడుచుకుంటూ వస్తుండు దుమ్మంటుతాని నూకుతాడు కాదు. చెప్పరా బాబు అయితే లేదు. కారు డ్రైవింగ్ సీట్ నువ్వు అన్న స్టార్ట్ అయింది, సౌండ్ వస్తుంది. సౌండ్ ఏ కారు మరి? అది లోపల అయితేలేదన్నా. మూమెంట్ వచ్చింది అప్పుడే అవుతలేదు. గైస్ మనం అయితే దేనికి ఇంత కష్టపడలేదు, దీనికి కష్టపడుతున్నామా? ఎంత కష్టపడతావు అందరికీ తెలుసు. నువ్వు నూకుతామని ఆగో. దుబ్బుండి ఆడ పెడదామండి మళ్ళా అన్న టీషర్ట్ వేసింది మొత్తం హర్షన్న. సీరియస్ మ్యాటర్ ఇది, అసలు కామెడీ చేస్తుంది. కార్ అయిపోయింది, అన్న పెద్ద పెద్ద అఫీషియల్స్ ఉండు లోపల. కార్ ఎక్కడ బాబు లోపలికి వీడికి నాకు తప్పించుకున్నావేనా? ఇంత టాలెంటెడ్ నువ్వు కూర్చో, హీరోలా సార్ లా కూర్చో. వచ్చినా పోరం పని చేస్తారా? చూడు విన్నావా? స్టార్ట్ చేయి. అయితే ఇప్పుడు యాక్చువల్లీ ఏమైందంటే కార్ ఏనా కార్ అనేది బ్రేక్ ఏందది? బ్రేక్ డౌన్ కాదు, బ్యాటరీ అయిపోయింది. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తావా? స్టార్ట్ చేసే శక్తి ఉందా నీ లోపల? ఆన్ చేసి ఉన్న ఛార్జింగ్ ఎంత అవుతుంది? ఎంత పెద్ద పని చేసిరా పాపం నూకి కలిసిపోయాడు. నువ్వు కొనా అప్పటి నుంచి కూర్చొని నేను పట్టుకుంటా, నువ్వు అప్పుడు
అన్న అయితే ఏనోరి స్టార్ట్ కాదు కార్ స్టార్ట్ కాదు చెప్తున్నా మొత్తం ఏమైనా చెప్పారా మొత్తం ఇట్రా 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 మాట్లాడతారు ఏ పార్షాలిటీ ఏంది చెప్పు దా దొబ్బుదాం నన్ను ఒక్కని దొబ్బమంటావు రాని రొట్టెలు మన లేదు guys, actually మనం ఏంటంటే మన నీ బలం చూపానా అయిపోయింది ఏజ్ అయిపోయింది ఇక్కడ అన్న ఫోన్ పెట్టినా చార్జింగ్ అయితే యాక్చువల్లీ రెండు ఫోన్లే అన్న ఫోనే ఉంది మెయిన్ ఫస్ట్ అన్న చెప్పరు మరి అదే అయితే ఓవర్ ఏం చేసుకోలేరు అనమాట ఛార్జింగ్ పెట్టేసి అన్న ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి వడ్డేసి అనమాట అట్లా అని చెప్పేసి బ్రేక్ డౌన్ వచ్చి కార్ అయితే ఏం చేస్తాం అడుగు అడుగు చెప్పు సో గాయ్స్ ఇప్పుడు ఓవర్ చేస్తారు ఇప్పుడు రిపేర్ చెప్పాను ఏం చేస్తున్నావు అది పెట్టు తీసిండే కట్టపన వెళ్ళిపోయింది ఇంకా తీసింది ఉండదు మూసేసి గాయ్స్ ఆఫ్ చేయరా ఇగ్నిషన్ చూసాం ఆన్ అయితే చూసాం అనమాట ఈరోజు ఆన్ అయితే 5,000 ఎవరైతే ఆన్ చేస్తారో వాళ్ళకి 5,000 ₹100 కొట్టు ఫస్ట్ కొడతా కొడతా ఫోన్ ఇప్పుడు లైవ్ ఇప్పుడు ఎందుకు కొడతా చేయి పని చేయి కొడతా పని చేసి కొడతా అరే ₹100 కొట్టానంట నువ్వు దియ్యవు 200 దియ్యవు నేను చెప్పుకున్నా అసలు ఏమన్నా అరే ఇప్పుడు మీరు చెయ్యూరి ఇస్తా అంటారు నేను స్టార్ట్ చెయ్యూరి 5,000 ఇస్తా ఛార్జింగ్ పెట్టుకుని మెల్లే వెళ్ళిపోతుండు ఫోన్ అన్న ఫోన్ ఇద్దరు ఫోన్ ఛార్జింగ్ వచ్చిందా చూసాం గాయస్ ఎవరు ఏం చేస్తారో అనేది మనకు అర్థం తెలియదు అనమాట ఓవర్ స్టార్ట్ చేసే వాళ్ళకి 5,000 క్యాష్ ప్రైజ్ అయితే పెట్టి అవునా అది కాదు ఛార్జింగ్ దిగిపోయింది అంతే అట్లా ఎట్లా దిగిపోతుంది చెప్పు పెట్టుకుంటే దిగిపోతుంది ఎందుకు పెట్టినావు మరి నాకు ఇంట్రెస్ట్ పోయింది చార్జ్ చేసి 5,000 ఇస్తాను కదా మొగాడు ఇట్లా ఆడుకో కాక ఆడుకో చార్జ్ చేసి 5,000 ఇస్తాను ఫస్ట్ పైసలు ఏమేం చెప్పు మీ బాధ చార్జ్ చేసి 5,000 ఇస్తాను మొగాడు నీ నంబర్ చెప్పనా 5,000 వస్తాయి ఫోన్ పే నంబర్ ఫోన్ పే నంబర్ ఇంటి వాగానే కొడతానా నేను ఇప్పుడే 5,000 అలా దిగాలి 5,000 వస్తాయి అన్న అన్న 5,000 కొట్టు ఒక్క సెకండ్ ఇగో బండి రానోళ్ళకి బండి ఇచ్చి సెల్ఫ్ కొట్టమంటే ఏడ కొడుతుంది సరే సరే 5,000 కొట్టిస్తావా నడిపించిరా ఎవరు నడిపించినా నా దగ్గర. కాదు. సరే అన్న. దానికి ఏ విధంగా ఇగో మీరు ఎంత నువ్వు కింద నూకించుకుంటారు నాకు తెలుసు ఫస్ట్ 5,000 వస్తే దాని గురించి మాట్లాడాలి 5,000 నంబర్ 5,000 అన్న నా దగ్గర తీసుకో సెంటిమెంట్ తో కొట్టావురా నా దగ్గర ఇవన్నీ ఉంటాయి చెప్పాను నా ముఖం చూడన్నా తమ్ముడు తమ్ముడి దగ్గర తీసి అన్న అన్ని ఇంక ఇవ్వాలి ఇద్దరు తీసుకోండి యాక్చువల్లీ ఏమైందంటే మనం అన్న నేను ఏమన్నా నువ్వు స్టార్ట్ చేసి ఇస్తాను నేను మేము దొబ్బితేనే ఆయన కొడితేనే అయింది కదా ఉట్టిగా అయిందా ఉత్తి దొబ్బు తీసుకోరు మరి. ₹100 ఉంటానికి పెద్ద పెద్ద గప్పాలు కొడతాడు వీడు. ఎవరు దొబ్బినా ఎవరు నూకించుకున్నా కాదు టెక్నిక్ దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏ పని అంటారా ఇప్పుడు మామూలుగా మీరు ఇప్పుడు ఇత్తు ఓన్లీ ఇత్తు మొలకైంది మూలిక ఏం ఫైదా అయింది స్టార్ట్ కాలే